హాయ్ అండి, బోట్ నెక్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలో చూసేయండి. ఇప్పుడు స్ట్రైట్గా లైన్ గీసుకోవాలి. బ్లౌజ్ పొడవు ఎంత ఉందో చూసుకొని ఖర్చుకు ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచ్ ఖర్చుకు పెట్టుకోవాలి మార్కింగ్. అలాగే చంక పొడవు ఎంత ఉందో చూసుకొని మార్కింగ్. ఇది బోట్ నెక్ బ్లౌజ్ కొలతకి ఇచ్చారండి, అందుకు నేను సేమ్ కొలతలు బట్టి కట్ చేస్తున్నాను. అలాగే నెక్ డౌన్ చూసుకోవాలి. నెక్ డౌన్ ఎంత ఉంది దాన్ని బట్టి ఒక 1/2 ఇంచ్ పొడవు, ప్రతిదానికి 1/2 ఇంచ్ లెంత్ పెట్టుకుంటే ఖర్చుకి అది సరిపోతుందండి. ఖర్చుకు 1/2 ఇంచ్ పెట్టుకోవాలి. ఇప్పుడు మార్క్ పెట్టిన దీనిలో నేను లైన్ గీసుకోవాలి. స్ట్రైట్ లైన్ గీసుకోండి. ఇప్పుడు చెస్ట్ లూజ్ కొలుసుకోవాలండి. చెస్ట్ ఎంత ఉంది, ఇక్కడ 18 ఇంచులు వస్తుందండి. ఇప్పుడు 9 ఇంచులు సరిపోతుందండి. అలాగే బ్యాక్ సైడ్ కూడా కొలుసుకోండి. ఇది బ్యాక్ బ్లౌజ్ అండి. అక్కడ 9 ఇంచులు మార్క్ పెట్టుకోవాలి. 9 ఇంచులు మార్క్ పెట్టి షోల్డర్ వచ్చేసి 6.5 పెట్టుకోవాలి. బోట్ నెక్ బ్లౌజు నార్మల్ బ్లౌజ్ అయితే 5.5 ఇంచులు సరిపోతుంది. బోట్ నెక్ కాబట్టి ఫుల్ షోల్డర్ వస్తుంది కదా, 6.5 పెట్టుకోవాలి. కొన్ని సైడ్ ఖర్చు కోసం ఎక్స్ట్రా మార్క్ వేసుకోండి. కరువు స్కేల్ ఉంటే చూసుకోండి, అది కొనుక్కోండి, బాగుంటుంది. చంక రౌండ్కి అలాగే 3 పెట్టుకోండి. షోల్డర్ 3 పెట్టుకోండి. షోల్డర్ వచ్చేది 3 పెట్టుకుంటే సరిపోతుంది. బోట్ నెక్ బ్లౌజ్కి 3 వస్తుందండి. 3 పెట్టుకుంటే షేప్ బాగా వస్తుంది. డౌన్ వచ్చేసి 3.5 పెట్టండి. బోటు బాగా వస్తుందండి అలా 3.5 పెడితే. స్కేల్ బోట్ నెక్ బాగా యూజ్ అవుతుందండి. ఇది డ్రాప్ నెక్ వస్తుందండి. ఇలా తీసుకుంటే డ్రాప్ వస్తుంది. మీకు ఇదే కాదు, ఏ నెక్ అయినా అందులో పెట్టుకోవచ్చు. ట్రయాంగిల్ కానీ, డ్రాప్ కానీ, రౌండ్ కానీ, పాట్ నెక్ కానీ ఏదైనా పర్వాలేదండి. ఏ షేప్ కావాలంటే అది పెట్టుకోవచ్చు. ఇప్పుడు మార్క్ వేసాం కదా, చంక కొంచెం కొలుసుకోండి. సేమ్ అది బ్లౌజ్ ఎలా వచ్చిందో ఇది ఎలా వచ్చిందో ఒకసారి చూసుకుంటే సమానంగా వస్తే పర్వాలేదు, లేదంటే చిన్నది పెంచుకోండి. సమానంగానే ఉంది, ఇక్కడ సరిపోతుంది. అలాగే నెమ్మదిగా రౌండ్ నెమ్మదిగా కట్ చేయండి. కత్తిరి బయటికి తీయకండి, అలా నెమ్మదిగా కట్ చేయండి. కత్తిరి అలా ఉంచేసి నెమ్మదిగా కట్ చేయండి. ఆ బోట్ ఉంది కదా, ఆ బోట్ కూడా సేమ్ ఇలా నెమ్మదిగా కట్ చేయాలండి. షోల్డరు చంక రౌండ్ కూడా సేమ్ అదేనండి. కత్తిరి ఏం తీయకుండా నెమ్మదిగా కట్ చేయాలండి. ఆ డౌన్ మార్క్ అలాగా మార్క్ వేసుకుంటే ఈజీగా ఉంటుంది. అలా షేప్ అలా కట్ చేసుకోవచ్చు. ఖర్చు కోసం ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, అక్కడ కట్ చేసుకోవాలి. కాటు పెట్టుకోవాలండి. కాటు పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది కుట్టేటప్పుడు. చూడండి, బ్లౌజ్ రౌండ్ చూడండి, బాగా వచ్చిందండి. షేప్ బాగా వచ్చింది. అలాగే ఫ్రంట్ చూడండి, సేమ్ బ్యాక్ ఎలా కట్ చేసాం ఫ్రంట్ కూడా సేమ్ అదే వస్తుందండి. కానీ రౌండ్ కిందన అది పాట్ నెక్ వచ్చింది కదా, డ్రాప్ షేప్ లాగా, అది తీయకూడదు. పైన బోటే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఫ్రంట్ కదా, బ్యాక్ ఓపెన్ వస్తుంది. ఫ్రంట్స్ కట్ వస్తుందండి. అది స్టిచ్చింగ్ కూడా మీకు వీడియో పెడతాం తర్వాత. 3.5 సరిపోతుంది. ఫ్రంట్కి అయితే 4 ఇంచెస్ అలా పెట్టుకున్నా సరిపోతుంది, పర్వాలేదు. ఇంకా డౌన్ పెట్టుకున్నా బాగుంటుందండి, లేదంటే పైకి అయిపోతుంది. మీకు ఏదైనా డౌన్ కావాలంటే కిందకి ఒక 4 ఇంచులు అలా డౌన్ పెట్టుకోండి. సేమ్ అదే సైడ్ అంతా కట్ చేసేయండి. ఒక రౌండే తీయకూడదు అక్కడ. ఇక్కడ లైనింగ్ సరిపోలేదండి, అందుకు ఫ్రంట్ జాయింట్ చేయాలి. జాయింట్ చేసి కుట్టేయడమే, అందుకు జాయింట్ వచ్చింది, అది అతికేయాలండి. చిన్నది నార్మల్గా మీకు షేప్ కోసం తెలియడానికి అనేసి ఇలా చిన్నది మార్క్ పెడుతున్నాను. చూసుకొని కరెక్ట్గా మార్క్ వేసుకోండి. ఫ్రంట్స్ కట్ ఈజీగా ఉంటుందండి. నార్మల్ బ్లౌజ్ కన్నా ఈ కటింగ్ ఈజీగా ఉంటుంది. ఇంకా క్రాస్ వస్తుంది, కుట్టేటప్పుడు అది లెవెల్ చేసుకోవాలి. ఇంకా చాలా ఈజీగా ఉంటుంది. నార్మల్ బ్లౌజ్ అయితే కొంచెం కష్టంగా ఉంటుంది, ఇది ఈజీగా ఉంటుంది. అలాగే కిందన 1 ఇంచ్ షేప్ ఇవ్వండి. షేప్ ఇస్తే బ్లౌజ్ షేప్ బాగా వస్తుందండి. కింద డాట్స్ దగ్గర షేప్ బాగుంటుంది. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ అండి. ఇది పొడవ చేతులు వస్తాయి. లెంత్ సేమేనండి. పొడవ తీసుకొని చంక మార్క్ వేసుకోవాలి. ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచ్ ఖర్చు, ప్రతిదీనికి ఖర్చు పెట్టుకోవాలి. 1/2 ఇంచ్
హ్యాండ్ పొడవు మార్కు, చంక మార్కు, లూజ్ మార్క్ వేసుకోవాలండి. స్ట్రైట్ లైన్ తీసుకోవాలి. పొడవు మార్కు, చంక దగ్గర మార్కు స్ట్రైట్ లైన్ తీసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. కించి ఇక్కడ స్ట్రైట్గా మార్క్ వేసుకోవాలి. అక్కడ నుంచి షేప్ ఇవ్వాలండి. అక్కడ నుంచి చంకకి కలపాలి. స్ట్రైట్గా తీసేసి ఆ షేప్ అనేది చంక దగ్గర కలిపితే మీకు హ్యాండ్ షేప్ వచ్చేస్తుందండి. అలా వేయండి. ఇప్పుడు ఇలా కట్ చేసేయడమేనండి. ఆ షేప్ ప్రకారం మీ లైన్ ప్రకారం అలా కట్ చేసుకోండి. కాట్ పెట్టుకోండి. కాట్ పెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. సైడ్ వేస్ట్ అది కట్ చేసేయండి. సైడ్కి కరెక్ట్గా ఉండాలి. కాట్ పెట్టుకోండి అండి. లైక్ చంక లోతు తీసుకోవాలండి. లోతు తీసుకుంటే ఉగ్గులు అలా ఏం రాదు. చంక దగ్గర ఇక్కడ చంక దగ్గర ఫ్రంట్కి లోతు తీసుకోవాలి. అలాగే చేతుల దగ్గర కూడా లోతు తీసుకోవాలి. రెండు దగ్గర తీసుకుంటేనే మీకు ఫ్రంట్ ఉగ్గు రాదు. రెండులో హ్యాండ్ కటింగ్ అయిపోయిందండి. అలాగే ఇగోండి చూడండి, బ్లౌజ్ పీస్ అదండి. దాని ప్రకారం కట్ చేసుకోండి. ఇప్పుడు కట్ చేసాం కదా, సేమ్ అది కింద కొంచెం అది బాగోలేదని కట్ చేస్తున్నానండి. అది పెట్టేసి చిన్నది ఖర్చుకి ఎక్స్ట్రా ఉంచేసి కట్ చేసుకోవాలి అంటే సరిపోతుంది స్ట్రైట్గా. అలాగే సేమ్ దాని బ్లౌజ్ కొత్తగా నేర్చుకుని కొంచెం పెద్ద ఖర్చులు పెట్టుకొని కట్ చేసుకోండి. మీకు కరెక్ట్గా అతకడం అలా రాదు కదా, మీకు చూపించాలని ఇలా కట్ చేస్తున్నాను. ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. అది సమానంగా కట్ చేశారనుకోండి మీరు కుట్టలేరు కదా, ఎక్స్ట్రా ఖర్చు అయితే మీరు కుట్టుకోగలరు, పర్వాలేదు. అలా చూసుకొని ఎక్స్ట్రా క్లాత్ కొంచెం పెట్టుకొని కట్ చేసుకోండి. చూడండి హ్యాండ్ కూడా అలా పెట్టుకోండి. చూడండి పైన ప్లెయిన్ వచ్చేసింది కదా, అది అలా బాగోదు, అది కట్ చేసేయాలి. ఫ్రంట్ కూడా అలా కట్ చేసేద్దాం. ఇవ్వండి స్ట్రైట్గా సేమ్ బ్లౌజ్ పెట్టి కట్ చేసేయండి. లైనింగ్ పెట్టేసి అది కట్ చేసేయడమే, ఇంకేం ప్రాబ్లం లేదు. మెయిన్ లైనింగ్ బాగా కట్ చేయాలి. ఒరిజినల్ కూడా చూసుకోవాలండి, క్లాత్ సరిపోయిందా లేదు. ఇదైతే క్లాత్ సరిపోయింది, కొంచెం చిన్న బ్లౌజ్ క్లాత్ పర్వాలేదు సరిపోయింది. కిందన ఏదైనా ఉండిపోతుందండి, మడత ఉండి కట్ అయిపోద్ది, అవన్నీ చూసుకోండి కట్ చేసేటప్పుడు. చిన్న క్లాత్ కూడా ఉండిపోయినా అది కటింగ్ అయిపోద్దండి. కరెక్ట్గా మంచిగా పరుచుకొని కట్ చేసుకోవాలి. కొన్ని హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయింది. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి, లైక్ చేయండి.